నమస్కారం. మంగళగిరి ప్రజలందరికీ కూడా మరీ నమస్కారం. ఓటేసి మన పార్టీ అధికారంలో వస్తే ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పోటీ చేస్తాం. అట్లాగే అన్ని సామాజిక వర్గాలకి అమలువారిగా సీఎం పదవిస్తాం. అన్ని ప్రాంతాలకు కూడా అమలువారిగా సీఎం పదవిస్తాం. ఇంకా ఎప్పుడు కూడా మన రాష్ట్రం ఎండిపోవాలని ఎవరు కోరుకోరు. ఇక ఎందుకంటే 1-2% వాళ్ళకి మాత్రమే ఎప్పుడు రాజధాని ప్రకటించుకుంటా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రకటించుకుంటా వాడు పొలాలు కొనుక్కొని, అట్లాగే పొలాలు కొనుక్కొని 10-15 వేలకి హైటెక్ సిటీలు ప్రకటించుకొని డెవలప్ చేసుకొని వాళ్ళు 40-50 కోట్లు కప్పుకుంటారు తప్పితే ప్రజలు ఎప్పుడు ఓటేసి పేదగా మాత్రమే మిగిలిపోతున్నారు. పేదన్నారు నేను ఆలోచన చేశా, ఎప్పుడు ఈ పేదలుగానే మిగిలిపోతే ఓటేసి ధనికులుగానే అయిపోతున్నారు తప్ప మరి పేదోళ్ళు ధనవంతులుగా మారాలంటే ఏం చేయాలి? అందుకని ఈ రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. అట్లయితే అందరూ ఓటేసుకుంటూ ఉంటారు. అట్లాగే 4 తరాలు పనిచేసిన ఒక ఎకరం కొనలేని కుటుంబాలు లక్షలాది మంది ఉన్నారు. అందుకోసం ప్రతి రేషన్ కార్డుదారుని, తెల్ల రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతులు చేసి దానిలో శ్రీకాంత్ గారి చంద్ర మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తి పనులు అవుతాయి. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. అభివృద్ధి అనేది భావితరాల భవిష్యత్తు, మన పిల్లలు, మన మనవాళ్ళు, ముది మనవాళ్ళు డెవలప్ అవడం కోసం. సంక్షేమం అనేది 1000, 2000, 5000, 10 ఇచ్చినా అది తాత్కాలికం. ఇప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి అవి కూడా ఇద్దాం. కౌలు రూపంలో ప్రతి రేషన్ కార్డు 10,000 రూపాయలు ఇద్దాం. ఇప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి తాత్కాలిక ఇబ్బంది లేకుండా ఉండడానికి సంక్షేమం. శాశ్వతంగా ఆర్థికంగా ఎదగటం కోసం ప్రతి రేషన్ కార్డు సొంత భూమి రైతు చేసి ఆర్థికంగా ఎదిగేలా చేయాలి. అట్లాగే అన్ని విధాలుగా ఆలోచించి ప్రజలకు ఏం విద్యా వైద్యం ఫ్రీగా అందించాలి. ఎందుకంటే మేము ఏదో మా చుట్టాల హాస్పిటల్కి ఆరోగ్యశ్రీలు కోటి పెట్టుకొని 1000 కోట్లు దోసుకోం. మేము నిజంగా పరిపాలన ప్రజలకు అందాలి. వాళ్ళు 1000 రూపాయలు ట్రీట్మెంట్ చేసుకుంటే 1000 రూపాయలు కిల్లీ అవ్వాలి. 10,000 రూపాయలు ట్రీట్మెంట్ చేసుకుంటే 10,000 రూపాయలు కిల్లీ అవ్వాలి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మనం వాటిని భద్రపరచాలి. చేయాలంటే ప్రతిరోజు ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఆదాయం వస్తుందో కూడా రాజధాని బోర్డు మీద కనపడాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. మనం గ్రాంట్ల రూపంలో ఎవరెవరికి ఎక్కడ ఇస్తున్నామో, ఏ విలేజ్కి ఎంత ఇస్తున్నామో, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా ప్రజలకు ప్రతిరోజు తెలియాలి. అది రాజధాని బోర్డు మీద కనపడి. అట్లాగే ఇది అమరావతి అని పేరు పెడతాం వల్ల రాజధాని ఒక హిందూ రాజధాని, ఒక సామాజిక వర్గ రాజధాని ముద్రేసి జనం చేస్తాం. అందుకని కోటి సిలువులతో చర్చి నిర్మాణం చేస్తాం రాజధాని, అమరావతి రాజధానిలో. అట్లాగే 2 లక్షల ఎస్ఎఫ్టీలో పాలరాతి మసీదు కట్టిద్దాం. ఎందుకంటే అన్ని మతాలకి అతీతమైనటువంటి మన రాజధాని.